జీవీఎంసీ అవుట్సోర్స్ కార్మికులకు పెంచిన జీతాలు తక్షణమే ఇవ్వాలని సిపిఎం కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ వెటర్నరీ కార్మికులతో కలిసి పాము మెడలో వేసుకుని మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. కేవలం 15,000 రూపాయలు పిచ్చుకుక్క గరిస్తే చచ్చిపోతారు, పాములు గరిస్తే ప్రమాదానికి గురవుతారు. విశాఖపట్నం యొక్క 20 లక్షల మంది ప్రజానికం యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి సాహస వీరులుగా మీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం 15,000 రూపాయల నుంచి వారి యొక్క హెల్త్ అలవెన్స్ అదనంగా 6,000 రూపాయలు పెంచితే, గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పెంచితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర కూటమిలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ, ఇక మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం కూటమి, ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఎందుకని అమలు చేయరు? 6,000 ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. 98 మంది కార్పొరేటర్లమే మేయరు, డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. 4,500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదాయం ఉంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 6,000 రూపాయలు ఆరోగ్య అలవెన్స్ గా ఇవ్వడానికి ఏం పోయింది మీకు? మేము చేసినటువంటి తీర్మానాన్ని మీరు ఎందుకు అమలు చేయరు? మీ రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఇవ్వటం లేదు కదా. మేము చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయకుండా మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారనేటువంటిది నేను రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మున్సిపల్ యూనియన్ సిఐటిగా 100 సార్లు మీ ఆఫీసు చుట్టూ తిరిగారు, సిడిఎంఏ చుట్టూ తిరిగారు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ సెక్టర్ చుట్టూ తిరిగారు. కానీ మీరు అమలు చేయకపోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. 53 మంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రాణాలని పణంగా పెట్టి విశాఖ పౌరుల యొక్క ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ తీసుకోవాలి. అలాగే విశాఖ మేయర్ గారు వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి తక్షణమే 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ పెంచేలాగా 53 మంది కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ